చేదైన వేరేదైనా మొలిసిందేమో ప్రభు దగ్గర క్షమాపణ అడిగి రోజున. అపవిత్రమైనది ఏదైనా నీ తలంపుల్లో ఉందేమో, ఆలోచనలో ఉందేమో, దేవుని దగ్గర క్షమాపణ అడుగు. నీ వేరు ఒకవేళ కుళ్ళిపోతుందేమో, సరి చేసుకో. కుళ్ళిపోవడానికి గల కారణం ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టడమే. దేవుని వాక్యం చాలా గొప్పది. దేవుని వాక్యం మీద ఆధారపడు. నీ వేరు కుళ్ళిపోకుండా చేస్తుంది అది. నాకు తెలిసినటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నేను కీబోర్డు నేర్చుకునే రోజులలో అంత ఇంజనీరింగ్ చదువుతూ కూడా సాయంత్రం వచ్చి ప్రార్థనలు, గంటల తరబడి ప్రార్థనలు చేసేవారు. వాళ్ళు బైబిల్ చదివేవాళ్ళు. ఈరోజు వైజాగ్లో వాళ్ళు ఫ్యాక్టరీస్ పెట్టారు, వాళ్ళు సొంతంగా కంపెనీస్ పెట్టారు. వాళ్ళు షాక్ అయిపోయాను నేను. కష్టపడాల్సిన వయసులో కష్టపడు. తాత్కాలికమైన సంతోషాల కోసం పోయి ఉన్నతమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఈరోజు ఎంతో మంది నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. చదువుకోవాల్సిన వయసులో నా జీవితాన్ని పాడు చేసుకున్నానన్నా, నా తల్లిదండ్రులు ఈరోజు నన్ను ఇంటికి రానివ్వట్లేదని చెప్పి ఏడుస్తున్న బిడ్డలు ఉన్నారు నా దగ్గర. నాకు విలువ లేదన్న మా కుటుంబంలో అని. భర్త కూడా అప్పుడప్పుడు ఎత్తి పొడుస్తున్నాడు. నువ్వేమన్నా మంచిదానివా? ఎత్తి పొడుస్తున్నాడు భర్త. వాణ్ణి మార్చుకోలేక, ఈ పిల్ల మారలేక అల్లాడిపోతా ఉన్నారు. పోయిన వారం కూడా ఒక చెల్లెలు వచ్చి ఇదే ఏడుస్తా ఉంది ఇంటి దగ్గరికి వచ్చి. ఇంట్లో నా భర్త వలనే నాకు పోరాటం ఉందన్నా, ఇంట్లో నా భర్త వల్లనే పోరాటం. అన్ని బాగున్నాయి కానీ ఆయన ప్రవర్తన బాగలేదు నా విషయంలో. నోరు మూసుకొని పడి ఉండని చెప్తా ఉన్నాడు. నీకేది కావాలో తెచ్చి పెడతా, అంతవరకే. నా వ్యక్తిగత విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకని తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడన్నా. నాకు ఇప్పుడు 2 పిల్లలు. చనిపోవాలన్నా బతకాలన్నా అర్థం కావట్లేదన్నా నాకు. జాగ్రత్త. నీ ఉద్యోగము ఒకటి కొట్టాలి, ఒక స్థాయికి రావాలి అనే ఆలోచన కలిగి ఉండు. దేవుని భవిష్యత్తును దీవిస్తాడు. చదువుకో, బాగా చదువుకో. నీ దృష్టి చదువు మీద పెట్టు. నీకు ఇప్పుడు అర్థం కాదు సహోదరి, చెల్లెలా, నీకు ఇప్పుడు అర్థం కాదు బిడ్డ. నీకు ఇప్పుడు అర్థమే కాదు. ఇప్పుడు నీకు ఆకతాయిగా ఉంటుంది. తర్వాత తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది. ఉద్యోగం యొక్క విలువ తర్వాత తెలుస్తుంది నీకు. డబ్బులు లేకపోతే కనీసం నిన్ను పలకరించడానికి కూడా రారు చూడు, అప్పుడు తెలుస్తుంది. నీకు ఒక ఖరీదైన రోగం వస్తే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాడు లక్షల రూపాయలు అడిగినప్పుడు తెలుస్తుంది. ఒక కార్యము చేయాలంటే, కార్యక్రమం చేయాలంటే వడ్డీకి తీసుకున్నప్పుడు ఆ వడ్డీ వాడు ఇంటి మీదకి వచ్చి తిడుతున్నప్పుడు తెలుస్తుంది. ఆలోచన చేయి. ఇది నీకు మంచి తరుణం. ఆత్మ ఫలాలు ఫలించు, వెలుగు ఫలాలు ఫలించు, జిహ్వా ఫలాలు ఫలించు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు. ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే నేనేం చేయలేను. ఇంకా నువ్వు అదే పాడు జీవితం, పాప జీవితం అయితే నేనేం చేయలేను. ఆలోచన చెయ్యి. విడిచిపెట్టుకోవాల్సినవి విడిచిపెట్టుకో. నీ వేరు చేదుగాక మునిపే, నీ వేరు కుళ్ళిపోక మునిపే, నీ వేరు ఎండిపోక మునిపే, అసలు వేరే లేకుండా నువ్వు కొట్టుకొని పోక మునిపే ఒక ఆలోచనలోనికి రా. చేనులోని పైరు
చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే. చేనులోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించదులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా ఆరాధించునే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా ఆరాధించునే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా వేదనలలో జనించనే నీ కృపాధారమే. నా వేదనలలో జనించనే నీ కృప ఆదరణ. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే. నీ కృపా నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే. నీ కృప నా అత్యున్నతమై నీలో నన్ను అంటుకట్టెనే. నీ కృప నాలో అత్యున్నతమై నీలో నన్ను అంటుకట్టెనే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా వేదనలలో జనించెనే నీ కృప ఆదరణ. నా వేదనలలో జనించెనే నీ కృప ఆదరణ. చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. చేనులోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపో